సాధిస్తాం 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 మన సాధన కమిటీ సమావేశానికి హాజరైనటువంటి మన గ్రామ పెద్దలు ఆదినారాయణ గారికి అలాగే సాధన కమిటీ సభ్యులందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మననే పోయినాము అమరావతి గ్రామ కమిటీ తరఫున 20 మంది మాకు ఆదోని జిల్లా కావాలా అలాగే పెద్దగూడెం మండలం కావాలని 2 కాన్సెప్ట్ పెట్టుకొని మన 20 మంది కమిటీ సభ్యులు పోయినారు. వాళ్ళకు ప్రత్యేకంగా నా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన పని వారం ముందు కూడా ఈయన పెద్ద ఆయన 76 సంవత్సరంలో అంత కసిగా ఉన్నాడు, మాకన్నా కసిగా ఉన్నాడు. మేము సాధించాలా, ఇప్పటికే మేము ఎంతో కోల్పోయినాము. ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే 10 గంటల నుంచి 11 గంటల వరకు అని చెప్పినాం. ఇంకా ఒక 3 నిమిషాలే ఉంది. ఈ 3 నిమిషాలు చెప్పిన మాట చెప్తున్నాం. ఒకటి, మేమైతే ముఖ్యంగా క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అసలు కలిసేందుకు. కానీ మీరు సహకరించిన అందరికీ కూడా మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు, మీ తిట్టుని మేము దీవెనగా భావిస్తాం. మీ తిట్టని మాకు దీవెన కావాలి. మీ తిట్టులో దీవెనతోనే మేము జిల్లా మండలం సాధించాలి. మేము ప్రభుత్వం దృష్టికి తేవాలని చూసాం. మాకైతే కోరుకుంది పోలీసులు అరెస్ట్ చేస్తారని. పోలీసులు ఎందుకంటే మమ్మల్ని భయపడినారా లేకపోతే న్యాయమైన ఒకరు ఇంట్లో ఉన్నారో మాకు తెలియదు. కానీ అది పోలీసులు విద్యతగా వదిలిపెట్టినాం. పోలీసులు ఇంతవరకు రాకపోవడం కూడా చూస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని ఎదుర్కొనేటువంటి ఒక నైతికమైనటువంటి బలం వాళ్ళ దగ్గర లేదని నేనైతే సభముగా తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పుడే ఈ కార్యక్రమం నిర్వహించే ముందు మన ఆదోని మండలం వైస్ ప్రెసిడెంట్ గారి తరఫున మంత్రిగా వచ్చినటువంటి ఈఎస్ఎఫ్ గారు ఆదోని జిల్లా పెద్దగూడెం మండలం గురించి 2 మాటలు చెప్పిన తర్వాత క్లియర్ చేశాను సార్. ఒకసారి చెప్తున్నాము, పెద్దగూడెం మండలాన్ని ప్రెజెంటేషన్ వచ్చింది ఈరోజు ఆంధ్రజ్యోతిలో. దానికైతే మేము ధన్యవాదాలు. అయితే అది ఆ కార్యరూపం దాల్చాలి. ఎందుకంటే ఆదోని కూడా ఇస్తామని ఈరోజు మోసం అనిపిస్తూ ఉంది. 2 కావాలా లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం ఆదోనిలో జరుగుతుంది. ఆదోని పట్టుకుంటే మన గ్రామస్తులు మేము మొత్తం కూడా ఆయన ఎవరు మా ప్రధానమంత్రి గారికి 16వ తేదీ లేఖ పంపినాం సార్. అందులో మా గ్రామస్తులు అన్ని నియోజకవర్గాలు కూడా పంచినారు. ఆ పంచిన కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. పేరు పేరున ఒకరు కాదు, ఎంతోమంది సహకరించినారు. 100,000 మంది. ఆ 100,000 మందికి మేము ధన్యవాదాలు.